హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉగాదికి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ అనేది ఇది థర్డ్ ఈ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ముందుగా మనకి పిక్సెల్ యాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కింద ఫోర్త్ వన్ అయితే కనిపిస్తుంది కదా, ఫోర్త్ వన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇది 1:1 రేషియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ డిలీట్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకన్ అయితే కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే కనిపిస్తుంది కదా, ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుని నేను కొన్ని ఇమేజెస్ అనేవి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొత్తం నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు ప్రతిదీ అర్థమయ్యేటట్లయితే చెప్తాను. సో కొంచెం వీడియో అనేది అయితే లెంగ్తీ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్నాక ఈ విధంగా సైజ్ అనేది అయితే పెంచుకోండి. సైజ్ పెంచుకున్నాక మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వచ్చాక ఇక్కడ ఒపాసిటీ అనేది అయితే ఉంటుంది కదా, ఒపాసిటీ అనేది అయితే మొత్తానికి తగ్గించేయండి. జస్ట్ లైట్గా ఈ విధంగా అయితే ఉంచుకోండి. అండ్ ఉంచుకున్నాక ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే కనిపిస్తుంది కదా, ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా నేను చెప్పాను కదా, కొన్ని ఇమేజెస్ అనేవి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. ఈ విధంగా ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ అయితే పెట్టుకోండి, ఇమేజ్కి సరిపడగా పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఇమేజెస్ సరిపడగా పెట్టుకోండి. ఇమేజ్కి సరిపడగా పెట్టుకున్నాక ఈ విధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి నేను వేరే ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నా పిఎన్జీ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ కట్మిక్ స్టూడియోలో ఈ ఇమేజెస్ అయితే కట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నేను ఇమేజ్ అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ కలర్ ఫిల్టర్ అయితే కనిపిస్తుంది కదా, కొంచెం బ్రైట్నెస్ అనేది అయితే కొంచెం పెంచండి. అంటే ఇమేజెస్ తగ్గట్టుగా అయితే చేసుకుంటే నేను కొంచెం ఇమేజ్ అయితే బ్లాక్గా ఉందని చెప్పేసి పెంచడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే కనిపిస్తుంది కదా, ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుని నేను అంటే పైన తోరణం అయితే కనిపిస్తుంది కదా, అంటే తోరణం అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ అయితే మొత్తం ఇమేజెస్ అన్నీ అయితే ఇస్తానన్నమాట. తోరణం అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం ఈ ఇమేజ్ అనేది కొంచెం కిందకి అయితే డౌన్ చేయండి. డౌన్ చేస్తే మనకి ఇమేజ్ అనేది అయితే బ్యాక్ అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇది డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుని నేను ఇమేజ్ అనేది అయితే పిఎన్జీ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టెంపుల్ ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఎరేజ్ కలర్ అయితే కనిపిస్తుంది. ఎరేజ్ కలర్ అనేది ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడ టాలరెన్స్ ఇవన్నీ అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఈ విధంగా ఒపాసిటీ అనేది అయితే మొత్తానికి తగ్గించండి. ఇది కూడా సేమ్ ఈ విధంగా ఒపాసిటీ అనేది తగ్గించేసేయండి. తగ్గించేసాక మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుని నేను ఇమేజెస్ అనేవి కొన్ని పెడతాను అనమాట. మీకు నచ్చిన ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఉగాదికి సంబంధించిన చాలా పిఎన్జీ ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, నేను ఈ ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అది చేశాను. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా ఉగాది అయితే కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళండి, ప్లస్ క్లిక్ చేసుకుని టెక్స్ట్లోకి వెళ్ళి శ్రీ ప్లవనామ సంవత్సరం అని చెప్పేసి అయితే ఇవ్వండి. నేను శ్రీ ప్లవనామ సంవత్సర ఓకే, శ్రీ ప్లవనామ సంవత్సరం అని చెప్పేసి అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఏలోకి వెళ్ళి ఇక్కడ ఏ ఫాంట్లోకి అయితే వెళ్ళండి. ఫాంట్లోకి వెళ్ళి ఈ అంటే ఇవి ఫాంట్స్ అనేవి నేను మీకు సిలికాన్ ఆంధ్ర అనే వెబ్సైట్ అయితే ఉంటుంది, తెలుగు ఫాంట్స్ సంబంధించింది. ఆ ఫాంట్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక నేను ఇక్కడ దీనికి కలరింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. కలరింగ్ అనేది కూడా దాంట్లో కలిసిపోకుండా కొంచెం నీట్గా ఉండేట్లుగా చూసుకోండి. అండ్ చూసుకున్నాక అంటే ఇది కొంచెం ఫాంట్ అయితే మార్చేస్తున్నాను. ఓకే, ఈ ఫాంట్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ శుభాకాంక్షలు అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, శుభాకాంక్షలు. ఓకే,
ఈ విధంగా శుభాకాంక్షలు అనేది అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ దీనికి కూడా ఒక మంచి ఫాంట్ అయితే ఇద్దాం. ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక నేను దీనికి బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నాను అనమాట. అంటే దీనికి తగ్గట్టుగా అయితే చేసుకుంటే నేను బ్లాక్ కలర్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఈ విధంగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుని నేను గ్రాస్కి సంబంధించిన అంటే గడ్డికి సంబంధించిన పిఎన్జీ ఇమేజ్ అయితే ఇస్తాను అనమాట. డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా కొంచెం పెద్దదైతే చేయండి. సో ఈ విధంగా మనకి అంటే పెద్దగా కనిపించదు, బట్ ఏంటంటే పెట్టాలంటే లెగ్స్ అనేవి కొంచెం కవర్ చేయడానికి పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా కొంచెం డూప్లికేట్ అయితే చేసి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి. సేమ్ మళ్ళీ డూప్లికేట్ అయితే చేయండి. మనం ఏంటంటే పెట్టిందే మనకి అంటే పెట్టినట్లుగా ఉండకూడదు అనమాట. ఆ విధంగా మనకి అడ్జస్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసుకుని ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుని ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసి ఎరేజ్ కలర్ అయితే చేశాను. అండ్ ఇక్కడ టాలరెన్స్ అనేవి అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా క్లిక్ చేసుకోండి. మీకు డౌట్ రావచ్చు, కింద మనకి కొంచెం వైట్నెస్గా ఉంది ఇక్కడ కింద మనకి. నేను ఇక్కడ ఎరేజర్ అయితే కనిపిస్తుంది కదా, ఎరేజర్ క్లిక్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ అంటే బోతద్దం టైప్ అయితే ఉంది కదా, ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా ఎరేజ్ అయితే చేయండి. ఇది ఆఫ్ చేస్తే మనకి ఎరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే సేమ్ ఫోటోషాప్ టైప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఫోటోషాప్లో బ్యాక్ స్పేస్ అయితే ఉంటుంది కదా, స్పేస్ పెట్టుకుని ఉంటే ఒక హ్యాండ్ అయితే వస్తుంది. ఆ విధంగా మనకి మూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ అది బోతద్దం టైప్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ విధంగా మూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే వచ్చింది కదా, మనకి కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ అల్ట్రా క్లిక్ చేసుకుని సేవ్ టు గ్యాలరీ అయితే చేసుకోండి. సేవ్ టు గ్యాలరీ చేసుకున్నాక ఇమేజ్ అనేది అయితే లైట్ రూమ్లోకి అయితే యాడ్ చేసుకోండి. లైట్ రూమ్ క్లిక్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. ఇమేజ్ అనేది అయితే యాడ్ చేసుకుని కొంచెం కలరింగ్ అనేది అయితే ఇవ్వండి. అప్లికేషన్ అంటే ఫోటోకి కొంచెం కలరింగ్ అయితే ఇవ్వండి. ఈ విధంగా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్నాక మనకి ఇది కాదు, ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనకి కలరింగ్ అనేది అయితే ఇవ్వండి. ఇక్కడ లైట్ కనిపిస్తుంది, ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, మిక్స్లోకి వెళ్ళి కొంచెం ఈ విధంగా లూమినెన్స్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా గ్రీన్నెస్ అనేది కూడా పెట్టుకోండి. ఓకే, అండ్ బ్లూ కలర్ ఇది కూడా కొంచెం సాచురేషన్ అయితే పెంచుకోండి. సో ఈ విధంగా మనకి అడ్జస్ట్ చేసుకొని విగ్నెట్ అనేది కొంచెం డౌన్ చేయండి. చేసాక అండ్ షార్పెన్లోకి వెళ్ళండి. డీటెయిల్లోకి వెళ్ళి కొంచెం షార్పెన్ పెట్టుకోండి. అండ్ నాయిస్ రిడక్షన్ అనేది కొంచెం పెట్టుకోండి. కలర్ నాయిస్ రిడక్షన్ కూడా పెట్టుకోండి. కొంచెం స్మూత్నెస్ అనేది అయితే పెంచుకోండి. ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది అయితే మీకు డౌట్ రావచ్చు, ఇమేజ్ అనేది కొంచెం క్వాలిటీ తగ్గుతుందని అని అనుకోవచ్చు. నేను క్వాలిటీ పెంచేలా చేస్తాను చూడండి. ఇప్పుడు షార్పెన్లోకి వెళ్ళాం అండ్ నాయిస్ రిడక్షన్ ఇవన్నీ పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనకి నేను డేటా కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, డేటా కనెక్ట్ చేసాక ఈ విధంగా ఇమేజ్ అనేది అయితే సేవ్ అయితే చేస్తున్నాను. ఇమేజ్ సేవ్ టు గ్యాలరీ చేసేయండి. సేవ్ టు గ్యాలరీ చేసేసాక ఇప్పుడు రెమినీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇమేజ్ అనేది అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి రెమినీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. రెమినీ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక రెమినీ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా యాడ్ అయితే వస్తుంది. స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి
సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ఇక్కడ ఎన్హాన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఎన్హాన్స్లోకి వెళ్ళి ఈ విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్నాక క్రియేటింగ్ టాస్క్ అని చెప్పేసి మనకి వస్తుందన్నమాట. ఇది కొంచెం యాడ్ అయితే వస్తుంది. యాడ్ అనేది అయితే స్కిప్ చేసేయండి. అంటే స్కిప్ అంటే ఇది మొత్తం 30 సెకండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 30 సెకండ్స్ అనేవి మనకి ఇది మొత్తం అయిపోతే కనుక మనకి ఇమేజ్ అనేది అయితే అయిపోతుంది. ఇది అప్లికేషన్ అనుకుంటాం మనకి. సో మనకి యాడ్ అయితే అయిపోయింది. యాడ్ అయిపోయాక ఇక్కడ మనకి ఇంటూ అయితే చేసుకోండి. ఇంటూ చేస్తే మనకి ఇమేజ్ అనేది అయితే ప్రాసెసింగ్లో అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఇమేజ్ అనేది అయితే క్వాలిటీగా అయితే వస్తుందన్నమాట. ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీ అయితే వస్తుంది. ఒకసారి నేను ఈ విధంగా ఇమేజ్ అనేది అయితే క్వాలిటీ అయితే వస్తుందన్నమాట. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి ఫోటోషాప్లో చేశారా అని అన్నట్లుగా అనుకుంటారు అన్నమాట. అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు. సో ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డిస్లైక్ చేసే వాళ్ళు ఎందుకు డిస్లైక్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వచ్చేసరికి అంటే అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే రానివ్వను అనమాట. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.